ఇష్టం ఉంటే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే కాళ్ళతో పీక తొక్కుపడేస్తారు. ప్రేమ దోషములను కప్పుతుంది. దేవుడు సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం. మరి ఇంత ఐక్యత, సమాధానము, సంతోషము, ఆనందాన్ని సాతానుడు ఎందుకు దొంగిలించాడు? మరి గోధుమలు జల్లినప్పుడు గోధుమలే పుట్టాలి కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? అది సాతానుడు చేసే పని. ఒక వివాదమైన, మనస్వార్థమైన, ఒక సమస్య అయినా వచ్చేది అపవాది చేసినటువంటి గురుగుల వల్లే. అందువల్లే ఈరోజు సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, ఐక్యత లేని స్థితి, శాంతి లేని స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు, చూసి ప్రతిదానికి కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందరమే దేవుడి మీదే భారం ఉంచుతాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ సృష్టిలో పంచభూతాలు నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం, ఈ 5 కూడా వాడు ఎంత చెడ్డవాడైనా, ఎంత రోగిష్టైనా, ఎంత భయంకరమైనటువంటి వాడైనా వాడికి ప్రేమనే పంచుతాయి. వాడు విత్తనం వేస్తే మరి వర్షం ఇస్తాయి, గాలిస్తాయి, ఎండేస్తాయి, అన్నీ సహకరిస్తాయి. కానీ దేవుని కుమారులమన్న మనము, దేవుని బిడ్డలమన్న మనము అటువంటి ప్రేమని కడవర వరకు, ఆఖరి వరకు మనం ఉంచలేము. మధ్యలోనే మన విశ్వాసం అవిశ్వాసంగా మారిపోతుంది, మన భక్తి భక్తిహీనంగా మారిపోతుంది, మన శక్తి సాధారణమైన మనుషుల కంటే హీనంగా మారిపోతున్నాం. కారణం ఏంటి? దేవుడు కాదు చేసింది, అపవాది కుట్ర. ఈ అపవాది కుట్రని తిప్పి కొట్టాలి అంటే నీకు వాక్య జ్ఞానం అవసరం, దేవుని శక్తి అవసరం, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గం చాలా అవసరం. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. ఆధారపడినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకు తీర్పు తీర్చట్లేదు? దేవుడు ఎందుకు నా పక్షాన మాట్లాడట్లేదు? చాలామంది అనుకుంటారు. ఎటు న్యాయం ఉంటే అటు తీరుస్తాడు, తప్పనిసరిగా తీరుస్తాడు. నీకెవరు లేరే, నువ్వు బాధపడవలసిన అవసరము లేదు, కృంగిపోవలసిన అవసరము లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ఉంటావో ఆయన నీ పక్షాన న్యాయం తీరుస్తాడు. నీలో అన్యాయం ఉంటే మాత్రము ఖచ్చితంగా నీకు అన్యాయంకి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను, కాని చెట్టు చెడ్డ ఫలములు ఫలించను. తేనె పట్టు ఎప్పుడు కూడా తేనెనే ఇవ్వాలా, విషాన్ని ఇవ్వదు. నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు కాబట్టి మంచి చేయాలా, శోధన సహించాలా, భారము భరించాలా, అలిసిపోవాలా, కడవర వరకు నీ విశ్వాసంలో నువ్వు పోరాడాలా.